రామ్ మనందరిలాగే డిగ్రీ చదివిన అబ్బాయి. హాస్పిటల్లో తన తండ్రి బెడ్ మీద రక్తం కారుతూ ప్రాణాల కోసం పోరాడుతుంటే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. చేతిలో ₹1 కూడా లేదు, చికిత్స కోసం డబ్బులు లేవు, తల్లిని కూడా అడగలేని పరిస్థితి. చుట్టూ హాస్పిటల్ అంతా గందరగోళంగా ఉంది. కానీ అతని లోపల మాత్రం నిశ్శబ్దం, భయము, బాధ, నిస్సహాయత. ఆ క్షణంలో అతని కాలేజ్ డేస్, ఫ్రెండ్స్, డ్రీమ్స్ అన్నీ కంటి ముందు కనిపించాయి. టాలెంట్కి ఎలాంటి కొదువా లేదు. కానీ తన పేదరికం, మధ్యతరగతి పరిస్థితులు చూసి తనను ప్రేమించిన అమ్మాయి కూడా బ్లాక్ చేసేసింది. నేను జీవితంలో ఏ పనికైనా పనికొస్తానా అన్న ప్రశ్న అతని మనసుని ముక్కలు చేస్తోంది. కళ్లల్లో నీళ్లు కూడా ఆగటం లేదు. అందులో హే రామ్ అనే పిలుపు వినిపించింది. కన్నీళ్లు తుడుచుకుంటూ తన బావ దగ్గరికి వెళ్లి గట్టిగా హగ్ చేసుకుని ఏడవటం మొదలుపెట్టాడు. ఎలాగైనా సరే నాన్నని బ్రతికించుకోవాలి బావా అని ఏడ్చాడు. వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ ప్రారంభించారు. కానీ రామ్ మనసులో మాత్రం యుద్ధం ఆగలేదు. ఒకవైపు తండ్రి ప్రాణాల కోసం పోరాటం, మరోవైపు టాలెంట్ ఉన్నా, డిగ్రీ ఉన్నా నేనెందుకు ఖాళీగా ఉన్నాను, ఇంకా జాబ్ ఎందుకు చేయటం లేదు, అమ్మకి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి ఉపయోగపడిన చదువు కూడా చదువేనా అన్న ప్రశ్నలు లేవనెత్తాయి. ప్రేమించిన అమ్మాయి దూరమైంది, ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయ్యారు, నేను మాత్రమే ఖాళీగా ఉండిపోయానే అన్న బాధ అతని మనసుని కలిచివేస్తోంది. ఏదేమైనా సరే నా టాలెంట్తో నిలబడి ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వాలనుకున్నాడు. కానీ చేతిలో డబ్బు లేని నాకు ఎవరు సహాయం చేస్తారు? ఏదైనా కోర్సు నేర్చుకోవాలంటే ఎవరిని అడగాలి, ఎలా అడగాలి, ఈ కాలంలో నన్ను నమ్మి ఎవరు అవకాశం ఇస్తారు అన్న సందేహాలు బలంగా లేవనెత్తుతున్నాయి. ఆ బాధలోనే తన ఫ్రెండ్కి కాల్ చేశాడు. మీరు సాఫ్ట్వేర్ కోర్సులు ఎలా నేర్చుకున్నారు, ఫీజు ఎంత, ఎన్ని నెలల్లో జాబ్ వచ్చింది, టాప్ MNC కంపెనీలో ఎలా సెటిల్ అయ్యారు అని అడిగాడు. అతని ఫ్రెండ్ చెప్పిన ఒక్క మాట అతని జీవితాన్ని మార్చేస్తుంది. కోడ్నాలో జాయిన్ అవ్వు, స్టడీ నౌ, పే లేటర్, 0 డౌన్ పేమెంట్, ముందుగా స్కిల్, తర్వాతే పే చెయ్యి. ఆ ఒక్క నిర్ణయం రామ్ జీవితానికి టర్నింగ్ పాయింట్ అయింది. 800కు పైగా కంపెనీలతో టైఅప్ అయిన కోడ్న్యాన్ 4000కు పైగా స్టూడెంట్స్కి జాబ్ ఇప్పించి సెటిల్ చేసింది. రామ్ కూడా 100 డేస్ ప్రోగ్రాంలో చేరి తన స్కిల్ను పెంచుకునే చివరికి జాబ్ క్రాక్ చేశాడు. ఒకప్పుడు హాస్పిటల్లో డబ్బుల కోసం ఆందోళన చెందిన అతనే ఇప్పుడు తన ఫ్యామిలీకి అండగా నిలబడ్డాడు. ఈ ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తోంది అనంటే, జీవితంలో మనకు కొన్నిసార్లు టాలెంట్ ఉన్నా మనల్ని నమ్మేవారు లేకపోవచ్చు, ఇంట్లో డబ్బులు లేక కోర్సులు నేర్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో ఆగిపోకూడదు. సరైన అవకాశం కోసం ముందడుగు వేయటం చాలా ముఖ్యం. సాఫ్ట్వేర్ కెరీర్లో నిలబడాలి అనుకునే వారికి కోడ్న్యాన్ ఒక ఫ్రెండ్లా, బ్రదర్లా, పేరెంట్లా మీతో పాటు నడుస్తుంది. మీకు అవసరమైన స్కిల్ నేర్పించి 2 సంవత్సరాల వరకు జాబ్ వచ్చేంత వరకు మీకు సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఫీజు కోసం ఆగిపోకండి. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు ఆలస్యమైతే మీ జీవితం కూడా ఆలస్యమైపోతుంది. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ కోడ్న్యాన్ని సంప్రదించండి.